గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లగచర్ల బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది. మా మీద కోపంతో రైతులను కష్టపెట్టొద్దన్న కేటీఆర్. ప్రజలతో కేటీఆర్ను దూరం చేసేందుకు భారీ కుట్ర. పథకంలో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. అన్ని వర్గాల నిరసనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి. సమస్యల వలయంలో చిక్కుకున్న రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం. రోజుకో చోట వెలుగు చూస్తున్న డిఎస్సి తప్పిదాలు. ప్రభుత్వం చేపట్టిన సర్వేపై కుల సంఘాల ఆగ్రహం. శాస్త్రీయంగా సర్వే చేయడం లేదని తీవ్ర అభ్యంతరం. ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం. అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కారు విఫలం. చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ గ్రాండ్ విక్టరీ. 3-1 తేడాతో దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ కైవసం. రేవంత్ భూదందాలో పేదలే సమిధలుగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడితో సంబంధం లేని వారిపై కూడా అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. విలువైన భూములను ప్రభుత్వం అడ్డికి పావుసిరు లెక్కన అమ్ముకుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు కేటీఆర్. లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు, ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు అక్కడ. రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ
పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అందులో మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని, ఎస్సీ ఎస్టీ బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు, నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో, ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వాళ్ళ దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు. ఇంకా ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిపూసి మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చేతగాంతనాన్ని, తన చేవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు, అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన, అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది ఇప్పించేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు, వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ
ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని. రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పేద గిరిజనులపై రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. భూములు ఇవ్వనందుకు ఇంత ఘోరంగా వేధిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. లగచిర్ల ఘటనలో సంబంధం లేని వాళ్లను కూడా కొట్టి అక్రమ కేసులు బనాయించారని గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనని చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ విలువలు చూస్తే 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి భూమి విలువను నువ్వు 10 లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందారు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఇంత దారుణంగా మా భూముల మీద, మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. ఇదేం బాధ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా? ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్, సంతోషంగా ఉన్నాము. బొంబాయిలో, దుబాయ్లో, తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం. ఇప్పుడే మరి మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలా, మేము ఏం తినాలా, మాకు ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు, మా భూమి మాకు కావాలి, మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా అది మాది. అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు. మళ్ళీ చెప్తే మళ్ళీదంతం కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి. లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది. అది ఏ రూపంగా వస్తుందో తెలియదు. అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లగచర్ల ఘటనపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుల అరెస్టుల సందర్భంగా రేవంత్ సర్కార్ దౌర్జన్యకాండపై ఆయన నిప్పులు చెరిగారు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని బదిరాంధక రేవంత్ ప్రభుత్వపు దాష్టికానికి మచ్చుతునక ఇది అని దుయ్యబట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద గిరిజనుల భూముల మీద రేవంత్ కన్నేశాడని మండిపడ్డారు. తమ భూములు గుంజుకోవద్దని చెప్పినందుకు పోలీసులే దొంగల్లెక్క అర్ధరాత్రి ఆ నిస్సహాయుల ఇళ్ల మీద పడ్డారని ఆవేదన చెందారు. గడ్డపారలతో ఇండ్ల తలుపులు విరగొట్టారని, ఇంట్లో ఉన్న బీరువాను కూడా వదలకుండా పగలగొట్టారని స్పష్టం చేశారు. కళ్ళు సరిగ్గా కనిపించని ఓ ముసలమ్మ చేతికర్రను కూడా లాగి విసిరేశారని ధ్వజమెత్తారు. దొరికిన వాళ్లను దొరికినట్టు నిర్బంధించి చిత్రహింసలు పెట్టి జైల్లో వేశారని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం పేరున గద్దెనెక్కి ప్రజా కంటకుడిగా మారిన రేవంత్ నిర్వాకం ఇదంటూ కేటీఆర్ నారాజయ్యారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావును సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ దాకా పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు, వస్తున్న లీకులు వెరసి కేటీఆర్ను దీర్ఘకాలం ప్రజల నుంచి దూరం చేయాలన్న పట్టుదలను స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయడం మొదలు మూసి, హైడ్రా దాకా, సుంకసేల నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను నడిపిస్తున్న తీరు, ప్రజలు పార్టీ వైపు ర్యాలీ అవుతున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచే వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేయడం, అవి నిజమేనని అనుకూల మీడియాతో చెప్పించడం, వాటికి సంబంధించిన నివేదికలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అందులో భాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. కనీసం అరడజనుకు పైగా అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావించడం, దాంట్లో ఏదో జరిగిందని, దానికి ఆయనే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, ధరణిలో అక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, ఇలా అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలు చేస్తూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోక తప్పదని సర్కారు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా త్వరలో పొలిటికల్ బాంబు పేలబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంలు వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ కుట్రకు మరింత ఊతమిస్తున్నాయి. పొంగులేటి వ్యాఖ్యల అనంతరమే ఫార్ములా ఈ రేస్ తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగడం, కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయడం శరవేగంగా జరిగిపోయాయి. ఇంతలో లగచర్ల ఘటన ప్రభుత్వానికి చేతికందిన అస్త్రంలా దొరికింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం పనిలో పనిగా ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చింది. లగచర్ల ఘటనలో కేసీఆర్ హస్తం ఉందంటూ ఆరోపించింది. దీనిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ ప్రభుత్వ పెద్దల నుంచి లీకుల వెల్లువ మొదలైంది. అయితే ఫార్ములా ఈ రేసులో అసలేం జరిగిందో కేటీఆర్ కుల్లంకుల్లా బయటపెట్టిన సంగతే తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వైఖరి వెనుక పగడ్బందీ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని లేఖలిచ్చి అనంతరం పరిణామాలు తీవ్ర రూపం దాల్చకుండా చూడాలన్నదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుందని అంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లగచర్ల ఘటనలో ఎవరు ఉన్నా వదిలేదలేదని సీఎం పేర్కొనడం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు కోసం రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం వంటి వాళ్లు కూడా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అనేక ఆరోపణలను ఇప్పుడు తవ్వుతున్నట్టు తెలిసిందే. పోలీసు విచారణలో ఏవీ తేలకపోవడంతో నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనైనా కేటీఆర్ పేరుండేలా పోలీసులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ను కనీసం 6 నెలల నుంచి ఏడాదైనా జైలులో ఉంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒక్కటే కేటీఆర్ గురించి మాట్లాడితే కక్ష సాధింపన్న ప్రచారం జరుగుతుందని, బీజేపీతో కూడా మాట్లాడించాలని రేవంత్ రెడ్డి బృందం భావిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రేవంత్ కు వంత పాడేందుకు తాజాగా చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా చేరారు. అరవింద్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు తప్పదనే వాతావరణాన్ని రూఢీ చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో అంశంలో ఒక్కో కేసు నమోదు చేస్తూ ఒక కేసులో బెయిల్పై బయటకొస్తే మరో కేసులో జైలుకు పంపేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వీరేశం వంటి వారు కేటీఆర్ పై వేర్వేరు అంశాల్లో ఆరోపణలకు దిగుతున్నారు. 11 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రికి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు నిధులు ఉంటాయి గాని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిధులు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఈ
విద్యార్థి సంఘం ఇతర విద్యార్థి సంఘాలు ఎక్కడికక్కడ గెరావు చేస్తున్నారు, కలెక్టర్లను గెరావు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ గెరావు చేస్తున్నారు. అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. పిల్లలకు నోటికి నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ల నుంచి ఇస్తారని ఇదేనా ఈ ప్రభుత్వం దివాలా కోరుతానం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కలిసినప్పుడు మీకు 15 రోజుల్లో ఫీజుల బకాయిలు ఇస్తాం, స్కాలర్షిప్లు వేస్తామన్నారు. ఆస్టరీ వెంచారు. మేము అందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాం. కానీ ఫీజుల బకాయిలు ఇవ్వలేదు, స్కాలర్షిప్ల రేట్లు కూడా పెంచలేదు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజ్ యజమాన్యాలు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. ఏదో వాళ్ళకి నేను నచ్చ చెప్తున్నా. చాలామంది నా అనుచరుడు, అభిమానులు, నా క్లాస్మేట్స్ కాలేజీ పెట్టుకున్నారు. వాళ్ళందరూ మా మాట మీద గౌరవంతో పిల్లలను ఇబ్బంది పెడతారు. బిడ్డ ఏదో ఒక రోజు చెప్తా ఉన్నాము, ఇప్పుడు ఏదో ఒక రోజు కాదు, ఈ 10వ తారీఖున చెప్తున్నాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీ మంత్రులను అడ్డుకొని తీర్థం. బిడ్డ మీరు ఏం చేస్తారో చేసుకోవాలని కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాం. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్ లేకుండా మీరు ఏం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అణచివేయడానిక? విద్యార్థుల పక్షాన మీరు ఇదేనా మీరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోతే రాష్ట్రంలో మొత్తం నెల రోజుల నుంచి 144 సెక్షన్ విధించారు. బిడ్డ చెప్తున్నాం, మేము మీకు 144 సెక్షన్ విధించే రోజు వస్తుంది. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఉచ్చా పోసుకునే రోజు కూడా వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు కొందరు సీనియర్లు. ర్యాగింగ్ చేయడంతో కొత్తగా చేరిన విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురై కళాశాల డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డైరెక్టర్ సీనియర్ విద్యార్థుల వివరాలు సేకరించి ర్యాగింగ్కు కారణమైన 10 మందిని సస్పెండ్ చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశామని, డిసెంబర్ 1వ తేదీ వరకు తరగతులకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా హెచ్చరించామన్నారు. కమిటీ వేసి రాత్రి సమయంలో నిఘా పెంచినట్లు కళాశాల డైరెక్టర్ తెలిపారు. ఫిరాయింపు శాసనసభ్యులను అనర్హత భయం వెంటాడుతోంది. వలస ఎమ్మెల్యేల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉండడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ఒకవైపు అనర్హత వేటు భయపెడుతుండగా, మరోవైపు పార్టీ మారి తప్పు చేశామా అన్న అంతర్మథనంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు టాక్. హస్తం పాలిటిక్స్ లో ఇమడలేక సదరు శాసనసభ్యులు బేజారవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది శాసనసభ్యులను అనర్హత టెన్షన్ వెంటాడుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టు మెట్లెక్కారు. ఇరు వర్గాల వాదనల్ని విన్న హైకోర్టు తుది తీర్పును పెండింగ్ లో పెట్టింది. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న టెన్షన్ వలస శాసనసభ్యులను వెంటాడుతోందట. పది మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెస్ లోకి ఫిరాయించడంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. పార్టీ మారిన శాసనసభ్యుల సమస్యల పరిష్కారం కోసం పోచారం శ్రీనివాసరెడ్డిని చైర్మన్ గా సీఎం ప్రకటించారని టాక్. ఏ సమస్య ఉన్నా పోచారంతో చెప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. పోచారం ఇంటికి వెళ్లిన సమయంలో స్వయంగా సీఎం రేవంత్ ఈ మాట చెప్పినట్లు టాక్. ఇలా చెప్పి 3 నెలలైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీటింగ్ మాత్రం ఇంతవరకు జరగలేదట. అందుకు ప్రధాన కారణం ఫిరాయింపు శాసనసభ్యులకు స్థానికంగా ఉన్న సమస్యలే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వలస ఎమ్మెల్యేలకు పెద్దన్నగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి ఎక్కువ సమస్యలు ఉన్నాయట. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఒకే వరలో 3 కత్తులున్నాయన్న సటైర్లు వినిపిస్తున్నాయి. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు పోచారం చేరికతో మొత్తంగా 3 గ్రూపులు ఏర్పడ్డాయట. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైంది. గద్వాల నియోజకవర్గంలో కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్యకు మధ్య పొసగడం లేదు. ఇలా చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు మధ్య వివాదం నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో అనవసరంగా చేరాం అన్న ఆందోళనలో సదరు శాసనసభ్యులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్లో హడావిడిగా ఫిరాయించామా అంటూ సదరు ఎమ్మెల్యేల్లో అంతర్మదనం మొదలైందన్న మాట వినిపిస్తోంది. హస్తం పార్టీలో ఆశించిన ప్రయారిటీ దక్కడం లేదన్న భావనతో వారు టెన్షన్ పడుతున్నారట. బీఆర్ఎస్ లో మంచి ప్రయారిటీ వదులుకొని కాంగ్రెస్ లో చేరితే రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంతో వారంతా పరేషాన్ అవుతున్నట్లు టాక్. పార్టీలో చేరకముందు ఒకలా, చేరాక మరోలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండడంపై సదరు శాసనసభ్యులు గుర్రుగా ఉన్నారని సమాచారం. అనవసరంగా పార్టీ మారి తప్పు చేశామా అన్న భావనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారట. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థుల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట. అలాగే హస్తంలో చేరికకు ముందు శాసనసభ్యులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఫిరాయింపు శాసనసభ్యులకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊరించి ఇప్పుడు కాంగ్రెస్ సుసూర్మనిపించిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ వలస ఎమ్మెల్యేల సమస్యలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారి అనుచరవర్గం బలంగా కోరుకుంటోంది. మరి ఇప్పటికైనా సీఎం రేవంత్, కాంగ్రెస్ పెద్దలు ఈ వలస శాసనసభ్యులను పట్టించుకుంటారా లేదా ఎప్పటిలాగే టేక్ లైట్ అంటారా అన్నది చూడాలి. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తిలక్ వర్మ, సంజు శాంసన్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 282 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయ్యారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. సెంచరీలతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.